చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్ల కొనల చప్పుడు వినగానే యెహోవా నీ పక్షముగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దిస్ టైమ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు ఆక్యుపైడ్. దిస్ టైమ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు టేక్ యువర్ సిచ్యువేషన్ ఇన్ టు హిస్ హ్యాండ్స్. ఆయన నీ పరిస్థితిని తన చేతిలోకి తీసుకోబోతున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, లిజన్ కేర్ఫుల్లీ, రిసీవ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్. అదే చేశాడండి దావీదు. దావీదుతో చెప్పిన వెంటనే వినడం మొదలుపెట్టాడు. విన్నాడు. దావీదు యెహోవా ఇద్దరు కలిసి వెళ్ళి ఫిలిష్తీయుని హతం చేయగలిగారు. దేవునికి ఒకసారి స్తోత్రం చేసి చెప్పకూడదు. ఈ రాత్రి నేను అంటున్నాను ప్రియులారా, వినండి దేవుడి వాక్యాన్ని, మిగిలినవేమీ చూడకండి, దయచేసి చూడొద్దు. ఇవన్నీ అవసరం లేదు. దేవుడి వాక్యం ఒక్కటే స్థిరంగా ఉంటుంది, అదొక్కటే మనల్ని బలపరుస్తుంది. దేవుని మహాకృప. 27 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నాకు యేసు ప్రభు తెలియదండి. నేను తెలుగులో మాట్లాడేస్తున్నా కానీ నేను తెలుగుని కాదండి. నాది అసలు ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు. నేను ఎక్కడో కేరళ రాష్ట్రానికి చెందిన పాలఘాట్ అన్న జిల్లాలో పుదుక్కోడ్ అనే గ్రామానికి చెందిన ఒక అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో నేను పుట్టాను. మా నాన్నగారు కాకినాడలో నటరాజన్ గారు అని పెద్ద అయ్యప్ప గురుస్వామి. మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి. శుక్రవారం వచ్చిందంటే ఒళ్ళంతా పూనకం ఉంటుంది ఆవిడికి. అలాంటి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాను. 27 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నాకు ప్రభు తెలియదు. అన్నవరం అనే దేవస్థానంలో అరగుండు చేయించుకుని జంధ్యం వేసుకున్న బ్రాహ్మణ్. అలాంటిది ఈరోజు ప్రభు గురించి ఆయన కాడి మోస్తూ దేశాలు తిరుగుతున్నానంటే, ఒక వ్యక్తిని దేవుడు దర్శిస్తే వారి బ్రతుకులు ఎంత అద్భుతంగా ఉంటాయో దానికి నేను సాక్ష్యాన్ని మాత్రమే. ఈరోజు అంటున్నాను నేను, అదే దేవుడు మిమ్మల్ని కూడా దర్శించబోతున్నాడండి. నేను చాలా సందర్భాల్లో చెప్పే మాటతో ముగిస్తున్నాను. నేను అంటూ ఉంటాను, చాలా మంచి భక్తి చేశానండి. నేను చాలా మంచి భక్తి చేశాను. అందరూ అంటారు మంచి భక్తి చేశాను అంటావు, మళ్ళీ ప్రభు ఏటాయి బాబు అన్నారు. నేను ఒకటే అంటాను, అంత మంచి భక్తి చేశాను కనుకే ఎంత మంచి రక్షకుడు నాకు దొరికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మళ్ళీ అంటున్నాను, చివరిగా ఒక మాట, మీరు ఏ స్థితిలో ఉన్నా ఆయనతో చెప్పండి. ఏ స్థితి అయినా సరే వినే దేవుడు ఇక్కడ ఉన్నాడండి. నీకు గొప్ప ప్రార్థన రాకపోవచ్చు, గొప్పగా కన్నీటితో అడగడం చేత కాకపోవచ్చు, పాటల ద్వారా స్తుతించడం రాకపోవచ్చు, మనసారా ఒక్క మాట అంటే చాలు వినే దేవుడు అండి. నా జీవితంలో జరిగిన ఒక సిల్లీగా అనిపిస్తుంది కానీ సీరియస్గా చెబుతున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతుండగా, అంటే ఉదయం అయ్యగారు చెప్పారు కనుక చెప్తున్నా. ఏసన్న గారితో దేవుడు ఏది మాట్లాడారో నాతో అదే మాట్లాడారు. నేను 10th క్లాస్ పరీక్షలు రాస్తుండగా నేను మా అన్నయ్య కవల పిల్లలు, ట్విన్స్. మేము పరీక్షకు సిద్ధపడుతుండగా మా నాన్నగారు అన్నారు, ఖచ్చితంగా పాస్ అవ్వాలి మీరు అన్నారు. పాస్ అవ్వకపోతే మా నాన్నగారి దగ్గర దెబ్బలు తినడం కంటే కష్టపడి చదివి పాస్ అయిపోవడమే మంచిదని చదువుతున్నా. మా నాన్నగారికి ఒక చెల్లెళ్ళు ఉన్నారు, నా మేనత్త. ఆవిడ కాకినాడలో గైనిక్ డాక్టర్, ఇప్పటికీ డాక్టరే. ఆవిడ పిఎన్ రాజమ్మ. ఆవిడకు ఒక మంచి ఫ్రెండ్ ఉందండి. ఆవిడ ఒక బ్యాప్టిస్టంగా విశ్వాసి. ఆవిడ పేరు గుణ. ఆవిడ రోజు మా ఇంటికి వచ్చేది. నేను అడిగాను, గుణక్క మీ ప్రభుని ఏది అడిగితే చేసేస్తాడంట కదా, నా 10th క్లాస్ గురించి ప్రార్థన, అది ప్రార్థన అని రాదు, ఏదో ఒకటి చెయ్యి అన్నాను. నేను దాన్ని ఏదో ఒకటి అనరా ప్రార్థన అంటారంట. పోయి నా ప్రార్థనే చెయ్యి, నేను 10th క్లాస్ పాస్ అవ్వాలన్నాను. అలా నేను చేస్తే కుదరదురా తమ్ముడు, నువ్వు చేసుకోవాలి అని. నాకు ప్రార్థన చేత కాదక్క అన్నాను. నేను నేర్పిస్తానుగా అంది. పోయి నేర్పించన్నాను. యేసు రక్తం జయం అంది ఆవిడ. అదేటక్క ఎంత ఉంది, మావన్నీ అంత ఉంటాయి అన్నాను. ఒరే నీకు నమ్మకం ఉంటే చేసుకో, ఏదో మానే అంది. నమ్మాలిగా. నేను కూడా నమ్మాను. పుస్తకాలన్నీ ముందేసుకొని నాకు వచ్చిన స్టైల్లో యేసు రక్తం జయం పరీక్ష పాస్ అవ్వాలి అని వాడినండి నేను. విచిత్రం ఏంటంటే మా నాన్నగారు అన్నారు, ఒరే మీరు 10th క్లాస్ పాస్ అయితే అన్నవరం తీసుకెళ్ళి గుండు చేయిస్తానన్నారు. అప్పుడు అన్నవరం అంటే వెళ్దాం బాగుంటుంది, పైగా అక్కడికి వెళ్ళిన తర్వాత గౌరవం ప్రసాదం బాగుంటుంది, ఇన్ని గొడవలు ఉన్నాయి. కానీ మనకి ఫ్రెండ్స్ ఎక్కువ, వాళ్ళ ముందు గుండేసుకు తిరగడానికి ఫీలింగ్ ఎక్కువ. అందుకని అక్క గుండు తప్పడానికి ఏదైనా ప్రార్థన ఉంటుందా అన్నాను. దానికి కూడా ఇదే ప్రార్థన. ఏందది? యేసు రక్తం చేయి అంతే. పుస్తకాలు ముందేసుకుని యేసు రక్తం చేయం పరీక్ష పాస్ అవ్వాలి, యేసు రక్తం చేయకుండా తప్పాలి అనేవాడిని అండి నేను. అంటే అదే అలవాటు. లక్ష్మీ క్షీర సముద్ర రాజధాని హంశ్రీరం గదామేశ్వరి అన్నట్టు. అలాంటి ప్రార్థనలు ఎవడన్నా వింటాడండి? అట్లాంటి ప్రార్థనలు అసలు లోకల్లో దేవుడు అన్నవాడు ఎవడన్నా వింటాడా? ఎవరు వింటారో నాకు తెలియదు కానీ యేసు దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం. పరీక్ష రిజల్ట్ వచ్చేసాయి, నేను పాస్ అయిపోయాను. పాస్ అయిపోతే ప్రమాదం ఏంటి? గుండు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా, నాకు గుండు కూడా తప్పిందండి. ఎలాగో తెలుసా, నాకు కవల సోదరుడు పరీక్ష పోయింది. మా నాన్నగారు అన్నారు, ఆడు ముందు గుండె చూరితాడు, ఫీల్ అవుతాడు, నువ్వు మానేమన్నాం కాదు, యేసు రక్తం చేయం. ఈవేళ అంటున్నాను ప్రియులారా, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా
దేవుడి దగ్గర ఒప్పుకుందామండి. ఆ యేసు రక్తమే జయమన్న మాట యేసన్న గారికి ఆ రోజుల్లో తోడే ఈ స్థాయికి ఇక్కడ వరకు నడిపించిందంటే అదే యేసు రక్తం జయం. నన్ను మార్చి నా జీవితంలో క్రీస్తుని ప్రవేశపెట్టి ప్రభువుకు ఒక పరిచారకుడిగా వాడుకుంటున్నారంటే మీకు చేయగలిగే సమర్థుడండి ఆయన. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవుడు,